హలో, ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.4లోని ఫస్ట్ బిట్లోని ఫస్ట్ సబ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమడిగారంటే డివైడ్ ద పాలినామియల్ p of x బై ద పాలినామియల్ g of x అండ్ ఫైండ్ ద కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ వాళ్ళు ఒక 3 సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నేను ఫస్ట్ వన్ రాశాను. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3 g of x ఈక్వల్ టు x² మైనస్ 2. సో ఇక్కడ వాళ్ళు డివిజన్ ఆల్గోరిథం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ డివైడ్ చేయమంటున్నారు ఈ రెండింటిని, p of x ని g of x ని. సో ఫస్ట్ వన్ సొల్యూషన్ ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ ముందు ఇక్కడ వాళ్ళు p of x ఏమి ఇచ్చారంటే x క్యూబ్ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. అదేవిధంగా g of x ఏమి ఇచ్చారంటే x² మైనస్ 2. సో ఇప్పుడు డివిజన్ ఆల్గోరిథం చేద్దాము. అదేవిధంగా చేసి కోఎఫిషియంట్ అండ్ రిమైండర్ని ఫైండ్ అవుట్ చేద్దాము. సో ముందు ఇక్కడ డివిడెంట్ని రాస్తున్నా. x³ మైనస్ 3x² ప్లస్ 5x మైనస్ 3. ఓకే, డివైజర్ x² మైనస్ 2. ఇప్పుడు డివిడెంట్లో ఉన్న హైయెస్ట్ టర్మ్ ఎంత? x³ ఇక్కడ x². సో ఫస్ట్ ఏంటి, x³ x² డివైడ్ చేద్దాం. చేసి మనకి ఏమొస్తుందంటే x వస్తుంది రిమైనింగ్ టర్మ్. సో ఈ xని ఇక్కడ డివైజర్లో ఉన్న టర్మ్స్ అన్నిటితో మల్టిప్లై చేద్దాం. x² మైనస్ 2. సో ఈ వచ్చిన xని నేను ఇక్కడ రాస్తున్నాను. డన్. ఇప్పుడు ఈ ఇన్నర్కి మల్టిప్లై చేస్తే x ఇంటూ x² x³ x ఇంటూ మైనస్ 2 మైనస్ 2x. సో ఈ టర్మ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. ఏంటి, x³ మైనస్ 2x. ఓకే, డన్. ఇప్పుడు క్యాన్సిలేషన్స్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ మైనస్ x³ మైనస్ x³ ప్లస్ x³ మైనస్ x³ క్యాన్సిల్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 5x ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 7x. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ x² టర్మ్ ఉంది. ఆ టర్మ్ని ముందు రాస్తున్నా మైనస్ 3x². ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే x³ మైనస్ 2x2 x² కాదు మైనస్ 2x. సో x³ x³ క్యాన్సిల్ చేసిన. ఇక్కడ మైనస్ 2x ఉంది కాబట్టి వీటితో యాడ్ చేసిన. 5x 2x 7x వచ్చింది. ఇక్కడ ముందు మైనస్ 3x² ఉంది, అది ఇక్కడ రీప్లేస్ చేసిన మైనస్ 3. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో గ్రేటెస్ట్ టర్మ్ ఎంత అంటే మైనస్ 3x². ఇక్కడ గ్రేటెస్ట్ టర్మ్ x². వీటిని డివైడ్ చేద్దాము. మైనస్ 3x² బై x². ఇక్కడ చేస్తే x² క్యాన్సిల్ అవుతుంది మైనస్ 3. సో ఇప్పుడు ఈ మైనస్ 3ని ఈ డివైజర్తో మల్టిప్లై చేద్దాము. మైనస్ 3 ఇంటూ x² మైనస్ 2 చేస్తే మైనస్ 3x² ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఇక్కడ మైనస్ 3ని ఇక్కడ రాస్తున్నాం మైనస్ 3. సో ఇక్కడ ఏమొచ్చిందంటే మైనస్ 3x² ప్లస్ 6 చేస్తే మైనస్ 3x² ప్లస్ 6 చేస్తే మైనస్ 3. ఇక్కడ మైనస్ కదా, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టర్మ్లో మైనస్ 3x² ప్లస్ 3x² క్యాన్సిల్. అదేవిధంగా ప్లస్ 7x, అదేవిధంగా మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. ఓకే, డన్. ఇది మనకు వచ్చిన రిమైండర్. ఇక్కడికి స్టాప్. ఎందుకంటే ఇక్కడ పవర్ అనేది హైయెస్ట్ ఉంది, ఇక్కడ లోయెస్ట్ ఉంది కాబట్టి ఫర్దర్ క్యాలిక్యులేషన్స్ అనేటివి పాసిబుల్ కావు. ఒకవేళ సేమ్ పవర్స్ ఉన్నా క్యాలిక్యులేషన్ పాసిబుల్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్ పాసిబుల్ అయినాయి. కానీ ఇక్కడ 2 కంటే ఇక్కడ పవర్ ఏమో 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి క్యాలిక్యులేషన్స్ అనేటివి జరిగేవి. సో అందువల్ల ఇక్కడికి రిమైండర్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? కోఎఫిషియంట్ ఏంటి? కోఎఫిషియంట్ ఏంటంటే x³ మైనస్ 3. రిమైండర్ ఎంత అంటే 7x మైనస్ 9. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.